మహారాష్ట్రలోని పూణేలో ఒక మహిళ తన 3 BHKలో 3 గదుల ఇంట్లో పిల్లుల్ని పెంచుకునేది. ఆమెకి ఆ పిల్లుల ప్రేమ విపరీతంగా పెరిగిపోవడంతో ఆ పిల్లులు కాస్త పిల్లలు పుట్టి ఇప్పుడు 350 పిల్లులయ్యాయి. ఈ 350 పిల్లులు 3 BHKలో ఉంటే ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఒక అపార్ట్మెంట్ మొత్తం తనదైతే తప్ప ఆ అపార్ట్మెంట్లో ఇతరులు గనక నివసిస్తే దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతాం. ఆ జంతు ప్రేమికుల్ని నేనేం కాదనడం లేదు. జంతు ప్రేమికుల్ని ఎవరూ కూడా కాదనకూడదు. కానీ మన ప్రేమ ఇతరులకి చిరాకు కల్పించకూడదు. మనం ఒక 20, 30 కుక్కలను పెంచితే ఎవరైనా భరించగలరా? అదేవిధంగా 350 పిల్లులంటే అవి ఇంట్లో ఉంటాయా? ఇంట్లో ఉన్నా సరే ప్రతిసారి అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపులు చాలు చిరాకు కలిగించడానికి. అంతేకాకుండా అవి బయటకు వచ్చాయంటే పిల్లలు భయపెడతాయి, లేకపోతే కంపు చేస్తుంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ మార్జాలంతో ఈ మూత్ర విసర్జనతో కంపు చేసేస్తుంటాయి. దానివల్ల కూడా అపార్ట్మెంట్ మొత్తం నానా రభస, నానా వాసన రావడంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు ఆవిడకి అందరూ నచ్చజెప్పారు. దయచేసి ఇన్ని పిల్లులు వద్దు, మేము ఉండలేకపోతున్నామని. అయినా సరే ఆవిడ వినలేదు. చివరికి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కును పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళైతే వచ్చి చెకింగ్ చేశారు. చూస్తే ఆ ఇంటిని దగ్గరకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే 350 పిల్లుల్ని ఎంత బాగా చూసుకున్నా సరే అక్కడ స్మెల్ అయితే వస్తుంది. ఆ వాసన భరించలేక ఇన్ని పిల్లులుంటే మిగతా వారు ఎలా భరిస్తారు? మిగతా వాళ్ళు ఎలా బ్రతుకుతారు? మీకు 48 గంటల సమయం ఇస్తున్నామమ్మా. మీరు గనక వీటిని ఖాళీ చేయకపోతే ఆ పని మేమే చేయాల్సి వస్తుంది. ఒకసారి ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెంచుకుంటామంటే అవ్వదు. ఇందులో ఒక్క పిల్లు కూడా ఉండకూడదు. ఒకటో రెండో అంటే ఓకే, కానీ వెంటనే ఖాళీ చేయండి. లేదనుకుంటే కనుక 48 గంటల తర్వాత మేమే వచ్చి ఖాళీ చేస్తామని అధికారులు అయితే ఆమెకి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఆవిడైతే చేసేదేం లేక ప్రస్తుతానికైతే ఖాళీ చేస్తుంది. కానీ వాటిని ఎక్కడ విడిచిపెట్టాలనేది కూడా ఆవిడకి మనసు రావడం లేదు. దాంతో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు అయితే సేకరించి కొంచెం వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు అయితే చేస్తుంది. కొంచెం మరికొంత సమయం కావాలని ఆమె అయితే అభ్యర్థిస్తుంది.